నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు పద్మావతి ఛానల్. టుడే మన రెసిపీ వచ్చేసి మన బాడీకి కావాల్సినన్ని ఎన్నో పోషక విలువలు ఉన్న ఈ ఎర్ర తోటకూరతో రొటీన్గా ఎప్పుడు వండేలా కాకుండా కొంచెం డిఫరెంట్ టేస్ట్ వచ్చేలా అందరికీ నచ్చేలా మంచి రుచిగా ఉండే తోటకూర వేపుడిని ఎలా చేయాలో చూద్దామండి. ఈ తోటకూర ఫ్రై చేయడానికి మనం ముందుగా 4 కట్టల ఎర్ర తోటకూరను తీసుకొని అందులో పాడైపోయిన ఆకులు పిచ్చి ఆకులు లాంటివి ఉంటాయి కదా, అవన్నీ తీసేసి శుభ్రంగా నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత ఒక 2-3 సార్లు ఫ్రెష్ వాటర్లో కడగాలండి. ఒక్కొక్కసారి మనం తీసుకున్న తోటకూరలో ఇసుక మట్టివి లాంటివి ఉంటాయి. సో అదంతా కూడా పోయేటట్టుగా శుభ్రంగా కడిగి తోటకూరనంతా కూడా ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇక అదే చేత్తో ఒక చిన్న సైజు పెద్దలపై ఒకటి అండ్ 2-3 పచ్చిమిరపకాయలను కూడా ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇప్పుడు చాలా ఈజీగా అండ్ సింపుల్గా ఈ తోటకూర ఫ్రైని ప్రిపేర్ చేయడానికి మనం ముందుగా స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులోకి 2 టేబుల్ స్పూన్స్ పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇందులోనే 1 టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకొని అవి కూడా వేయించుకోవాలండి. ఈ నువ్వులు పల్లీలతో పాటు మనం ముందుగానే వేసి ఫ్రై చేసుకోకూడదండి. నువ్వులు త్వరగా హీట్ అయ్యి మాడిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి వేరుశెనగ గుళ్ళు కొద్దిగా వేగిన తర్వాత నువ్వులు వేసుకొని వేపుకోవాలి. నువ్వులు ఈ విధంగా కొద్దిగా లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని కొద్దిగా లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక అంగుళం సైజు ఎండు కొబ్బరి ముక్క అండ్ ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు, ఒక 2 టేబుల్ స్పూన్స్ పుట్నాలు వేసుకోవాలండి. ఇప్పుడు వేసిన ఇవన్నీ కూడా ఎక్కువగా ఫ్రై చేసుకొని అవసరం లేదండి. జస్ట్ ఒక 2 సెకండ్ల పాటు లైట్గా వేడెక్కిన తర్వాత ఇప్పుడు వీటన్నిటిని వేరొక బౌల్లోకి సపరేట్ చేసేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలండి. ఇవి చల్లారేలోపు మనము తోటకూర ఫ్రైని ప్రిపేర్ చేసుకోవడానికి ఇదే ప్యాన్లో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1.5 టేబుల్ స్పూను తాలింపు గింజలు వేసుకొని అవి కొద్దిగా చిటపటమన్నాక ఒక రెమ్మ కరివేపాకు, 2 ఎండుమిరపకాయలు తుంచి వేసుకోవాలండి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు మనం ఇందాక కట్ చేసి ఉంచుకున్న ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి పీసెస్ వేసుకొని ఆనియన్స్లోని పచ్చివాసన అంతా పోయి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందాక కడిగి కట్ చేసి ఉంచుకున్న ఎర్ర తోటకూరనంతా కూడా వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి. ఈ తోటకూరకి సాల్ట్ ఎక్కువగా పట్టదు కాబట్టి కొంచెం చూసుకొని జాగ్రత్తగా వేసుకోండి. చూస్తున్నారు కదా, నేను ఇక్కడ కొద్దిగా 1 టీ స్పూన్ అంతా సాల్ట్ను వేసుకుంటున్నానండి. ఇలా సాల్ట్ వేసిన తర్వాత ఒకసారి అంతా బాగా మిక్స్ అయ్యే విధంగా కలుపుకొని ఇప్పుడు దీని మీద లిడ్ పెట్టేసి ఈ ఆకుకూరలోని పసర వాసన అంతా పోయి తోటకూర అంతా కూడా బాగా మెత్తగా ఉడికే వరకు ఒక 10 నిమిషాల పాటు స్టవ్ ఫ్లేమ్ని లోకి అడ్జస్ట్ చేసుకొని ఉడికించుకోవాలండి. ఈ ఆకుకూర అంతా కూడా మగ్గేలోపు మనం ఇందాక ఫ్రై చేసి ఉంచుకున్న పల్లీలు, పుట్నాలు, కొబ్బరి మిశ్రమం అంతా కూడా చిన్న మిక్సీ జార్లోకి వేసుకొని ఆ తర్వాత అందులోనే 1 టీ స్పూన్ అంత సాల్ట్ అలాగే 2 టీ స్పూన్లు అంత కారం వేసుకోవాలండి. ఇప్పుడు ఇదంతా కూడా మెత్తని పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలండి. చూడండి, ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న ఈ పౌడర్లో ఉప్పు, కారము అన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలండి. ఒకవేళ సరిపోకపోయినట్లయితే మరి కొంచెం యాడ్ చేసుకొని ఒక్కసారి అలా గ్రైండ్ చేసుకొని పక్కన ఉంచుకోవాలండి. ఇప్పుడు మన తోటకూర ఎంతవరకు ఉడికిందో మూత తీసి ఒకసారి చూద్దాము. చూడండి, ఆకుకూరలోని వాటర్ అంతా ఎగిరిపోయి ఆకుకూర అంతా కూడా బాగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపును వేసుకొని ఇదంతా కూడా బాగా మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి. ఫ్రెండ్స్, మన ఈ ఛానల్లో చాలా మంచి మంచి రెసిపీస్, యూస్ఫుల్ టిప్స్ అండ్ బ్యూటిఫుల్ మెహందీ డిజైన్స్ ఇలా చాలా రకాల వీడియోస్ ఉన్నాయండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఒక్కసారి మన ఛానల్లోకి వెళ్ళి ఆ వీడియోస్ చూడండి. వీడియోస్ నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ తోటకూర అంతా కూడా బాగా ఉడికి ఈ విధంగా ఫ్రై అయిపోయిందండి. ఇంకొంచెం సేపు దీన్ని ఫ్రై చేసుకోకూడదు. జస్ట్ ఈ స్టేజ్లో ఉండగానే మనం ఇందాక గ్రైండ్ చేసి ఉంచుకున్న పప్పుల పౌడర్ వేసుకోవాలి. మిగిలిన ఈ పప్పుల పొడిని మనం అలా ఉంచుకొని వేరే కర్రీస్లో కూడా యూజ్ చేసుకోవచ్చండి. కాకరకాయ వేపుడు, దొండకాయ వేపుడు, బెండకాయ ఇలా చాలా రకాల ఫ్రై ఐటమ్స్లో చివరిలో కొద్దిగా ఈ పౌడర్ను వేసుకొని ఫ్రై చేసుకున్నామంటే కూరలు మంచి టేస్ట్ వస్తాయండి. అండ్ అలాగే వేడివేడి అన్నంలో కొద్దిగా ఈ పౌడర్ను వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తిన్నా కానీ సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి. ఫ్రెండ్స్, ఈ పప్పుల పౌడర్ వేసిన తర్వాత మనము ఎక్కువసేపు స్టవ్ ఆన్లో ఉంచి ఫ్రై చేసుకోకూడదండి. జస్ట్ సన్నని మంట మీద ఒక 1/2 నిమిషం పాటు ఈ కూరలోకి ఈ పౌడర్ అంతా కూడా మిక్స్ అయ్యేలాగా కలుపుకొని వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకొని డిష్ అవుట్ చేసేసుకోవడమేనండి. ఎక్కువసేపు ఉంచామంటే ఈ కూరలోని కారం అంతా మాడిపోయి కూర టేస్ట్ మారిపోవచ్చండి. సో చూస్తారు కదా, ఇంతేనండి. చాలా అంటే చాలా ఈజీ అండ్ టేస్టీగా ఈ తోటకూర వేపుడిని ఇలా చేసేసుకోవచ్చు. ఈ తోటకూర ఫ్రై చేయడానికి మనకి ఎక్కువ టైం కూడా పట్టదండి. జస్ట్ ఒక 10 to 15 మినిట్స్లో అయిపోతుంది. ఆకుకూరలు తినడానికి పేచి పెట్టే పిల్లలకి ఈ విధంగా ఒక్కసారి వండి పెట్టి చూడండి, చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. అన్నట్టు పిల్లలకే కాదండి, పెద్దవాళ్ళకి కూడా చాలా బాగా నచ్చుతుంది. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. సీ యూ నెక్స్ట్ వీడియో.